ఇది పక్కన పెడితే ఏంటి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నిందితులపై కఠిన చర్యలు వద్దు, ఢిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశం, విచారణ 12కు వాయిదా, నిందితులకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు, మొగల్పూరా పిఎస్ లో అమిత్ షా సహా 4గురిపై కేసు, పోలీసులతో పిల్లలతో ప్రచారంపై ఈసీకి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు తోటే. ఇది కూడా నమ్మద్దు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్. ఇది ఆంధ్రజ్యోతి పేపరు రేవంత్ రెడ్డికి సహకరిస్తుంది, ఆ వెలుగు పేపరు కాంగ్రెస్కి సహకరిస్తుంది. కాబట్టి ఈ రెండు పేపర్లను కూడా నమ్మొద్దు. అయినా హైకోర్టు అంటే మన హైకోర్టే. మన హైకోర్టు చెప్తే ఢిల్లీ పోలీసులు వింటారా మరి? మన హైకోర్టుకు, మన రాష్ట్ర హైకోర్టుకు ఢిల్లీ పోలీసులను నిలువరించేంత శక్తి ఉంటుందా? మీరు వాళ్ళ మీద కఠిన చర్యలు అంటే కఠిన చర్యలు అంటే వాళ్ళని ఏమన్నా వాయిల్ బరిగలతో కొడతానులా, చింత బరిగలతో కొడతానులా, కారం పొడి పోసి కొడతానులా? అంటే ఇట్లా ఎవరి వ్యక్తిగత జీవితాన్ని అయినా ఆగం చేయని సోషల్ మీడియాలో, ఎవరి పరువునైనా గంగపాలు చేయని, కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు, వాళ్ళని చేయలేదు. ఇదా? కాబట్టి మరి మొత్తానికైతే కోర్టు ఇచ్చింది, నిందితులకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు అట. బెయిల్ అయితే ఇచ్చింది, కఠిన చర్యలు తీసుకోవద్దంటుంది. మరి ఏందో చూడాలి. అంటే ఇంకో 4 ఫేక్ వీడియోలు ఈ 10 రోజులల్లా రిలీజ్ చేయరు అని రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టులో ఎవరన్నా ఉంటే వాళ్ళకు చెప్పినట్టున్నాడు. ఎందుకంటే జడ్జి ఎవరు ఇప్పుడు మనకు? జనరల్ సుభాష్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాకనే పెట్టుకున్నాడు.